అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు. తాము ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి చేసిన సంక్షేమాన్ని చూపి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ముఖానికి రంగేసుకుని వచ్చిన వారిని ప్రజలు నమ్మట్లేదన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎంతకాలం ఉంటారో వారికి తెలియదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీదేనని కనకారావు తెలిపారు. పౌరత్వ రూపంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మాదిలకి 62,80,000 మందికి 18,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు అక్కడ ఉన్నాయి. మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ నవరత్నాల రూపంలో మాదిగ కార్పొరేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మాదిగ ఇచ్చినటువంటి పథకాలు చూడండి. మొత్తం లెక్కలతో చదువుతుంది. దీని మీద బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా సరే. అందువల్ల ఏంటంటే కేవలం 27 పథకాలు అని చెప్పేసి అంటారు. ఏ పథకం ఆగిపోయి చెప్పండి. దీంట్లో విదేశీ విద్య ఉంది, అదేవిధంగా కళ్యాణ వస్తువు ఉంది, చెప్పుండి పోతే అమ్మఒడి ఉంది, చాలా పథకాలు ఉన్నాయి. కేవలం ఏంటంటే గత ప్రభుత్వాలు ఏంటంటే కేవలం 3-4 లోన్లు ఇచ్చి ఇదే మా సంక్షేమం చెబుతా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది మాదిగలు ఉంటే 62 లక్షల మంది పైగా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారు. ఇంత పెద్ద లబ్ధి గతంలో జరిగింది అడుగుతా ఉన్నాం. కార్లు ఇచ్చామని చెబుతారు. కార్లు ఇచ్చి కార్లు ఎన్నికో స్కాములు జరిగినాయో. ఈ రోజు ఈ ప్రభుత్వంలో స్కీములు అంటే స్కాములు కాదు. స్కీములు అంటే ప్రతి పేదవాడి గడపకెళ్ళేటువంటి సంక్షేమ పథకం. వాళ్ళ కళలో ఆనందం గడపాలి, వాళ్ళ గడపలో సంతోషం గడపేటువంటి దాంతో ఎక్కడ అవినీతికి తావు లేకుండా, దళాల ప్రమేయం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా సంక్షేమాన్ని డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన పద్ధతి మనం చూస్తా ఉన్నాం. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చినాక 120 సంవత్సరాల సందర్భంగా నేను అంబేద్కర్ 120 అడుగులు పెడతానని చెప్పేసి అన్నటువంటి పెద్ద మనిషి కేవలం శంకుస్థాపన పరిమితం చేసి పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2,000 కోట్ల రూపాయల పైగా విలువ చేసేటువంటి స్థలంలో దాదాపు 206 అడుగుల ఎత్తు ఈ రాష్ట్రం దళిత బడుగు బలహీనుల మొత్తం కూడా తలెత్తు చూసే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ రోజు ఆ మహిళ చెప్పినటువంటి ఆశయాల్ని ఆచరణాత్మకంగా చూపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు చేశాడు, ఏం చేశాడు? గతంలో 2 మంత్రులు ఇచ్చారండి, ఒక మాదిగ, ఒక మాల. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి 5 మంత్రులు ఇచ్చారు మాలా మాదిగలకి, కీలకమైన శాఖలు ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కార్పొరేషన్ చైర్మన్లు ఎస్సీలు మాలా మాదిగలు ఉన్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్ట్ అనేటువంటి పోస్టులు ఇచ్చి ఈ రోజు దళితుల్ని, మాకు దళితులంటే 2 కళ్ళు